మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? నేను కూడా ప్రభు యొక్క కృపను బట్టి బాగానే ఉన్నానని మీ అందరికి చెప్పడానికి కూడా సంతోషిస్తూ ఉన్నాను. మరి నేటి దినమును కూడా ఒక కాంట్రవర్షియల్ సబ్జెక్టుగా కొనసాగుతున్నటువంటి నేటి బోధకుల ఎవరు ఎక్కువ మంది మాట్లాడినటువంటి విషయం ఏదైనా నేటి ప్రస్తుత పరిస్థితిలో ఉందా అని మనం ఆలోచిస్తే అదేంటంటే రాజకీయ విశ్లేషణ. అంటే ఏ క్రైస్తవ యూట్యూబ్ ఛానల్లో కానివ్వండి, ఏ హైందవ యూట్యూబ్ ఛానల్లో కానివ్వండి, లేదా ఏ ప్రవచనాలు చెప్పే యూట్యూబ్ ఛానల్లో కానివ్వండి, లేదా ఏ న్యూస్ మీడియాలో కానివ్వండి, ఎక్కువగా ఏ ఇంటెలిజెన్స్ రిపోర్టు ఇచ్చేటువంటి ఛానల్స్లో కానివ్వండి, ఎక్కువగా మనకు వినిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే నేటి రాజకీయ పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటం, అలాగే టీడీపీ పార్టీ గెలవటం. మరి ఇవన్నీ మన వాళ్ళు చాలామంది విశ్లేషించి చెప్పడం జరిగింది. అలాగే నా వంతుగా నేను కూడా ఒక చిన్న విశ్లేషణ, చిన్న అంటే చిన్నది కాదండి, మినిమం ఒక హాఫ్ అన్ అవర్ దాటిపోయిద్ది కాబట్టి విశ్లేషణ ఇవ్వాలని ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఇక డైరెక్ట్గా వాక్యంలోకి మనం వెళ్ళిపోతానండి, టాపిక్లోకి మనం వెళ్ళిపోతే మన వాళ్ళంతా ఇప్పుడు ఏం జరుగుతుందో ఉందంటే, అన్నయ్య మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి క్రిస్టియన్ కదా, అతను దేవుని నమ్ముకున్నవాడు కదా, అతని పార్టీ ఎందుకు ఓడిపోయింది, అతను ఉంటే క్రైస్తవులకి ఏదైనా మేలు చేస్తాడు కదా, లేదా జరిగే అక్రమాలు ఏవైనా దాడులు ఏవైనా ఉంటే ఆపుతాడు కదా, మరి టీడీపీ పార్టీ ఎందుకు గెలిచింది, టీడీపీ జనసేన ప్లస్ బీజేపీ పొత్తు కదా, అవన్నీ కూడా క్రిస్టియన్కి వ్యతిరేకం కదా, మరి అవి ఎందుకు గెలిచినాయి, ఇది ఎందుకు ఓడిపోయింది, మరి దేవుని చిత్తమేనా ఏంటి అని మరి మన వాళ్ళంతా కూడా చాలామంది బోధకులను అడగటం, వాళ్ళు దానికి విశ్లేషణ చెప్పటం జరుగుతూ ఉన్నదన్నమాట. ఎక్కువగా యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు ఎక్కువగా నాకు ఇవే కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఈరోజు నేను కూడా ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని మీ ముందుకు రావడం జరిగింది. ప్రియులారా, ఇక వాక్యంలోకి మనం వెళ్ళిపోయి వాక్యం మనకి దాని గురించి ఏం చెప్తుంది, బైబిల్ ఏం చెప్తుందని చూస్తే ఒక్కసారి ఆదికాండము నుండి మనం ప్రారంభిస్తే, సృష్టి ప్రారంభంలో ఏదైనా తోటలో ఆదామవ్వల జననం తర్వాత అండి ఆదికాండం అంతా కూడా చూస్తే, మీరు ప్రారంభం నుంచి ఆదికాండం ముగింపు వరకు కూడా చూస్తే దేవుడు ఎక్కడ కూడా రాజరికపు వ్యవస్థను ప్రవేశపెట్టినట్లుగా లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఆదికాండం ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా, అనగా ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించనన్న మాట దగ్గర నుండి చివరి అధ్యాయము యోసేపు గారు చనిపోయిన తర్వాత అతని సుగంధ ద్రవ్యములతో భద్రం చేసి ఇశ్రాయేలీలు పాతి పెట్టారు, సమాధి చేశారు అనేటువంటి విషయం వరకు కూడా ఎక్కడ కూడా ఒక రాజరికపు వ్యవస్థకు కానీ ఒక రాజకీయానికి కానీ దేవుడు తెరతీసినట్లుగా మనకు ఎక్కడ కనిపించదు అనమాట. అయితే మరి ఈ ఆదికాండంలో ఆ రాజరికపు వ్యవస్థతో దేవునికి అవసరం లేదు, ఆ రాజ్యరకంతో దేవునికి అవసరం లేదు. ఆ తర్వాత ఆదికాండం నుంచి తర్వాత నిర్గమాకాండం వెళ్ళేసరికి అక్కడేం జరుగుతుందంటే, ఇశ్రాయేలీ యొక్క ప్రజల యొక్క 430 సంవత్సరాల బాధను దేవుడు విని ఏం చేస్తాడంటే, వాళ్ళందరి కోసం ఇశ్రాయేలు గోత్రంలో నుండి లేవీడైనటువంటి ఒక కుటుంబాన్ని లేపి వారిలో నుండి మోషేను అక్కడికి పంపించడం, ఐగుప్తుకి పంపించడం, అక్కడ 10 రకాల తెగుళ్ళు కలిగించడం, ఆ ఐగుప్తి రాజు నుంచి వాళ్ళందరినీ విమోచించడం, తీసుకువచ్చి మరి వాగ్దాన దేశంలోకి వాళ్ళందరినీ ప్రవేశపెట్టడం కోసం ఆ అరణ్యము గుండా వారిని నడిపించడం, ఎర్ర సముద్రం దాటించి అరణ్యము గుండా నడిపించడం మీ అందరికీ తెలిసినటువంటి చరిత్ర అది. కాకపోతే కొంచెం విశ్లేషణ అనమాట. అయితే ఈ అరణ్యంలో నడిచే క్రమంలో వాళ్ళు దేవునికి అవిధేయులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళని అదే అరణ్యంలో 40 సంవత్సరాలు దేవుడు నడిపించడం జరిగింది. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే, అక్కడ దేవుడు మోషేను వారికి నాయకుడిగా నియమించాడు, కానీ రాజుగా నియమించలేదండి. రాజు కాదు, నాయకుడిగా నియమించాడు. నాయకుడు అంటే మోషే, నేను నీకు చెప్తాను, నువ్వు వారికి చెప్పి నడిపించు. వారిని ఎలా నడిపించాలో నేను నీకు చెప్తాను, నువ్వు వారికి చెప్పి నడిపించు. ఎందుకంటే డైరెక్ట్గా నేను వాళ్ళకి చెప్పడం కుదరదు.
డైరెక్ట్గా నేను వాళ్ళకి చెప్పడం కుదరదు. డైరెక్ట్గా నేను వాళ్ళకి చెప్పాలి అంటే వాళ్ళు పవిత్రపరచుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. అది జరగని పని. ఫస్ట్ నువ్వు పవిత్రంగా పరిశుద్ధంగా ఉండు, నీకు నేను నా ఆజ్ఞలు ఇస్తానని చెప్పి సినాయి పర్వతం మీద 10 ఆజ్ఞలతో కూడినటువంటి ఒక ధర్మశాస్త్రాన్ని మోషే గారికి ఇవ్వటం, మోషే గారు దాన్ని కిందకు తీసుకొచ్చి ప్రజలను నడిపించడం ఇలా జరుగుతూ వెళ్ళిందనమాట. అంటే అక్కడ కూడా రాజకీయపు వ్యవస్థ లేదు, రాజరికపు వ్యవస్థ లేదు, కేవలం నాయకుడిగా ఉండమన్నాడు. ఎలా? పరోక్షంగా, అంటే పరోక్షంగా దేవుడు ఉన్నాడు, ప్రత్యక్షంగా వాళ్ళ ముందు మోషే ఉన్నాడు. జస్ట్ నాయకునికి ఒక రూట్ క్లియర్, నువ్వు ముందు నడువు అంతే, నేనున్నా, నువ్వు ముందు నడిచి వెళ్ళిపో అన్నాడండి. అలా నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత కొంతకాలం వెళ్ళిపోయిన తర్వాత 40 సంవత్సరాలు అక్కడక్కడే వాళ్ళని తిప్పడం జరిగింది. అవిధేయులందరూ కూడా అరణ్యంలో చనిపోవడం జరిగింది. ఆ తర్వాత నూను కుమారుడైనటువంటి యెహోషువ, కాలేబు వీళ్ళిద్దరూ పాలు తేనెలు ప్రవహించేటువంటి వాగ్దాన దేశంలోకి ప్రవేశించడం జరిగింది. ఆ యెహోషువ నాయకత్వాన్ని ఇశ్రాయేలీలందరూ కూడా మళ్ళా 2వ తరం వాళ్ళంతా కూడా తిరిగి ఆ వాగ్దాన దేశంలో వాళ్ళు ప్రవేశించడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కూడా దేవుడు ఏ ఏ ప్రదేశాలు అయితే వాళ్ళకి ఇవ్వమని యెహోషువ గారికి ఆజ్ఞాపించాడో ఆ ప్రదేశాలన్నీ కూడా వాళ్ళకి ఇవ్వటం జరిగింది. అంటే ఇక్కడ యెహోషువ నాయకత్వాన్ని వాళ్ళు నడిచారు, కానీ యెహోషువది కూడా రాజరికము కాదు, రాజకీయము కాదు, యెహోషువ రాజేమి కాదు. అర్థం చేసుకోవాలన్నమాట. మోషే నాయకుడు కాదు, యెహోషువ నాయకుడు కాదు. ఫస్ట్ చెప్పాను, ఆదికాండము 1 నుంచి చివరి అధ్యాయం వరకు కూడా ఎక్కడ రాజ ప్రస్తావన రాలేదు. దేవుడు పర్టికులర్గా ఈ రాజు కావాలని ఏర్పరచుకున్న దాఖలాలు ఏవి లేవు. నిమ్రోద్ అనేవాడు భూమి మీద మొట్టమొదటి రాజు అని చెప్పి నిమ్రోదుని గురించి ఉంది, కానీ అది మనిషి తనకు తాను ఏర్పరచుకున్నటువంటి రాజ్యం. అర్థం చేసుకోవాలి ఆ మాటలు. మనిషి భూమి మీద పరాక్రమం కలిగిన వాడు, బలవంతుడైన వాడు, యుద్ధ ప్రావీణ్యుడైన వాడు, తెలివి కలిగిన వాడు, ఎక్కువ జనాభా తన పక్కన ఉన్నటువంటి వాడు ఏం చేశాడంటే బలహీనులందరినీ తన బానిసలుగా చేసుకుని రాజ్యరక వ్యవస్థ మొదలుపెట్టాడు ఆదికాండంలోనే. కానీ దీనికి దేవునికి ఎలాంటి సంబంధం లేదు. ఈ రాజకీయానికి, ఈ రాజ్యరకానికి దేవునికి ఎలాంటి సంబంధం లేదు. దేవుడైతే పర్టికులర్గా ఒక రాజునంటూ ఏర్పరచుకోలేదు ఆదికాండంలో. అలాగే నిర్గమకాండంలోకి వచ్చేసరికి కూడా మోషే గారిని ఒక నాయకుడిగా నియమించాడు అంతే. తర్వాత యెహోషువ గారి దగ్గరకు వచ్చేసరికి యెహోషువ గారిని కూడా ఒక నాయకుడిగా నియమించి ఆ నాయకుని ద్వారా ఏదైతే స్టేట్మెంట్ ఉందో దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు దానిని పాటిస్తూ, దానిని అనుసరిస్తూ, యెహోషువ అనుసరిస్తూ ప్రజలను కూడా అనుసరింపచేస్తూ అందులోకి వెళ్ళాడు. 10 ఆజ్ఞలే ఇచ్చాడు. తర్వాత మరి లేవీకాండంకి వచ్చేసరికి అడుగునా ఆజ్ఞ, ఎన్నో ఆజ్ఞలు ఇవ్వటం జరిగింది. ఈ ఆజ్ఞలన్నీ కూడా ఎవరు పాటించాలయ్యా లేవీకాండంలో ఉన్నవన్నీ కూడా అంటే, ఎవడైతే అపవిత్రుడై ఉన్నాడో, ఎవడైతే చనిపోయినటువంటి శవం దగ్గరికి వెళ్ళాడో, ఎవడైతే ఒక మనిషిని చంపాడో, ఎవడైతే పాపం చేశాడో, ఎవడైతే కుష్టు కలిగి ఉన్నాడో, ఎవడైతే మరి పొడ కలిగి ఉన్నాడో, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆచరించవలసినవి లేవీకాండంలో ఇచ్చాడు. టోటల్గా ఇశ్రాయేల్ సమాజం అంతా ఆచరించవలసినటువంటి ధర్మశాస్త్ర విధులు మాత్రం మోషే గారికి 10 ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రం పలకల మీద ఇవ్వటం జరిగింది. ఈ 10 ఆజ్ఞల్ని మొత్తం టోటల్గా ఇశ్రాయేల్ ప్రజలందరూ పాటించాలి. లేవీకాండంలో ఇచ్చిన ఎవడైతే పాపి ఉన్నాడో, ఎవడైతే దోషి ఉన్నాడో, ఎవడైతే మరి బాధతో అంటే శరీర రీత్యా అపవిత్రతతో బాధపడుతున్నాడో వాళ్ళు మాత్రమే పాటించవలసినటువంటి విధులు ఇవి. అయితే లేవీకాండం, తర్వాత సంఖ్యాకాండం, ఇలా పంచకాండాలు చూసుకుంటే పంచకాండాలలో ఎక్కడ కూడా దేవుడు పర్టికులర్గా ఒక రాజును నియమించటం అనేది జరిగినటువంటి దాఖలా లేదు. అప్పటికే శత్రు దేశాలు, లేదా శత్రు దేశాలు అనటం కంటే కూడా అప్పటికే ఒక ఇశ్రాయేలు సామ్రాజ్యం తప్ప అబ్రహాము, ఇస్సాకు, యాకోబు నుంచి వచ్చినటువంటి 12 మంది, ఈ 12 మంది నుంచి పుట్టుకొచ్చినటువంటి వేల మంది, లక్షల మంది సైన్యము, ఆ ఇశ్రాయేలు సైన్యము తప్ప మిగతా జనాంగానికి అంతటికి కూడా రాజరికపు వ్యవస్థ ఉంది. దానికి దేవునికి ఎలాంటి సంబంధం లేదు. అసలు అది వేరు. చెప్పాను కదా, తెలివి కలిగిన వాడు, బలం కలిగిన వాడు, మరి ఇంకా చెప్పాలంటే పరాక్రమం కలిగిన వాడు రాజుగా వాడే హెచ్చించుకుని మిగతా ప్రజలందరినీ కూడా బానిసలుగా చేసుకుని పరిపాలిస్తున్న రోజులు అవి. కానీ ఆ రాజరికపు వ్యవస్థకి దీనికి అస్సలు సంబంధం లేదు. అయితే యెహోషువ గ్రంథం అయిపోయింది. తర్వాత న్యాయాధిపతులకు వెళ్ళేసరికి
ఏమండి న్యాయాధిపతులకు వెళ్ళేసరికి యెహోషువ గారు మృతి పొందడం జరిగింది. యెహోషువ గారు మృతి పొందిన తరువాత ఏం జరిగిందంటే ఇక మళ్ళీ నాయకుడు అనేవాడు కావాలి వాళ్ళకి. దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ ఏదైతే ఉందో దాని ప్రకారం వారిని నడిపించడానికి నాయకుడు అనేవాడు కావాలి. సో ఇప్పుడేం జరిగింది, ఈ యెహోషువ మోషేకి లాగా నాయకుల్ని కాకుండా దేవుడు ఏం చేశాడంటే న్యాయాధిపతిని ఎంచుకోవడం జరిగింది. ఏమంటే నాయకుడు అంటే నడిపించేవాడు, ముందుండి నడిపించేవాడు. ఇక నడిపించాల్సిన అవసరం లేదు. వాగ్దాన దేశంలో ప్రవేశించారు, అయిపోయింది. ఇప్పుడేంటి, న్యాయాధిపతి అంటే వాళ్ళకి తీర్పు తీర్చేవాడు. వారిలో వారికి కలహాలను కానివ్వండి, లేదా శత్రువులను జయించే విధానం కానివ్వండి, ఇలా వీటినన్నిటినీ చేయడానికి ఒక న్యాయాధిపతి కావాలి. కాబట్టి న్యాయాధిపతుల గ్రంథం అంతా కూడా దేవుడు ఏం చేశాడంటే ఇలా ఒకరి తర్వాత ఒకరు, ఒక సంసోను, గిద్యోను, యెఫ్తా ఇలాంటి వాళ్ళందరినీ కూడా న్యాయాధిపతులుగా ఎంచుకుని దేవుడు ఏం చేశాడంటే పైన దేవుడు ఈ న్యాయాధిపతికి ఏదైతే నిర్ణయం చెప్తాడో దానిని ఈ న్యాయాధిపతి ఈ ప్రజలకు తీర్పు తీర్చడం. దేవుడు ఏదైతే చెప్పాడో దానిని మాత్రం ఈ ప్రజలకు ఆ న్యాయాధిపతి చెయ్యటం. దేవుడు ఏదైతే యుద్ధం చేయమన్నాడో దానిని ఆ న్యాయాధిపతి ఈ ప్రజలకు యుద్ధం చేయటం. అంటే ప్రజలకు ముందు యుద్ధం చేయటం, నడవటం ఇతనే, ఈ ప్రజలను గెలిపించడం ఇతనే, యుద్ధం చేసేది ఇతనే, వాళ్ళకి తీర్పు తీర్చేది ఇతనే, వాళ్ళకి అంతఃకలహాలను కూడా సరిచేసేది ఇతనే న్యాయాధిపతి. అంటే మోషే యెహోషువ కాలంలో దేవుడే పరోక్షంగా ఉండి పరిపాలించాడు. న్యాయాధిపతుల కాలంలో కూడా దేవుడే పరోక్షంగా ఉండి వాళ్ళ ముందు ప్రత్యక్షంగా ఒక న్యాయాధిపతిని పెట్టి వాళ్ళందరినీ కూడా పరిపాలించడం జరిగింది. అంటే ఎప్పటి వరకు కూడా రాజు ఎవరయ్యా ఇశ్రాయేలీల కంటే దేవుడే రాజు. మానవ రాజ్యాలతో సంబంధం లేదండి, మానవ రాజ్యాలతో సంబంధం లేదు. దేవుడే వాళ్ళకి ప్రత్యక్షంగా రాజు. అయితే న్యాయాధిపతుల కాలము అలా జరుగుతూ వచ్చిన క్రమంలో ఏమైందంటేనండి ఆ చివరి న్యాయాధిపతి అయినటువంటి సమూయేలు గారు వృద్ధాప్య స్థితికి వస్తాడనమాట. వృద్ధాప్య స్థితికి వచ్చినప్పుడు ఏమైందంటే అతను చివరి న్యాయాధిపతిగా ఉంటాడు, అలాగే మొట్టమొదటి ప్రవక్తగా ఉంటాడు. ఇక వృద్ధాప్య స్థితికి వచ్చేసింది. దేవుడే వాళ్ళని పరిపాలిస్తున్నాడు అన్న సంగతి ఇశ్రాయేలీలకు తెలుసు, న్యాయాధిపతులకు తెలుసు. కానీ ఈ సమూయేలు గ్రంథానికి వచ్చేసరికి అక్కడ ఇశ్రాయేలీలు కాస్త ఈ దేవుడికి ఎదురు తిరగటం జరిగిందండి. ఎదురు తిరిగి వాళ్ళు ఏం మాట్లాడారు అంటే, అయ్యా నీవు ముసలివాడు అయిపోయావు, నీ కొడుకుల ప్రవర్తన చూస్తే మాకు అంతగా సరిలేదు, కాబట్టి సర్వలోక మర్యాద చొప్పున మా ముందు నడవటానికి మాకు ఒక రాజు కావాలి, మాకు ఒక రాజును నియమించు. ఏమంటే అర్థమైందా? ఇప్పటి వరకు కూడా రాజు అనే అవసరత లేకుండా సాక్షాత్ పరోక్షంగా దేవుడే ఉండి ఇశ్రాయేలీలను నడిపిస్తున్నాడు. అంటే వాళ్ళకి ముందు నడిచింది రాజే, అనగా దేవుడైనటువంటి యెహోవానే. దేవుడే వాళ్ళకు ముందు రాజుగా ఉండి నడిపించాడు న్యాయాధిపతుల రూపంలో, మోషే యెహోషువ రూపంలో. సమూయేలు గ్రంథానికి రాగానే ఏమంటే కథ కాస్త అడ్డం తిరిగేసేసి వాళ్ళు ఏం మాట్లాడారంటే, మాకు రాజు కావాలి అని అడిగారు. వాళ్ళు రాజు కావాలని అడగగానే ఏమంటే రాజు పరిపాలన ఎలా ఉంటుంది? ఇంతవరకు న్యాయాధిపతులు పరిపాలించారు, మోషే యెహోషువ వాళ్ళని నడిపించారు. వీళ్ళ కాలంలో వాళ్ళకి పాపం ఎలాంటి సెగ తగలేదండి, ఎలాంటి బాధ లేదు. ఎందుకంటే వీళ్ళ సంపదనే వాళ్ళు దోసుకోలేదు, వీళ్ళ పిల్లల్ని వాళ్ళు బానిసలుగా చేసుకోలేదు, అతని స్వార్థం కోసం తనకు ఒక నగరాన్ని నిర్మించుకోలేదు, వీళ్ళ మీద పన్నుల భారం విధించలేదు, వీళ్ళని వెట్టి చాకరీ చేయించుకోలేదు, వీరిని యుద్ధంలో సైన్యాధిపతులుగా వీరిని నిర్మించుకోలేదు. రాజుకు తన ముందు సైన్యాన్ని నడిపించినట్టుగా ఈ న్యాయాధిపతులు తనకు ముందు వెనక ఈ సైన్యాన్ని ఉంచుకోలేదు. దేవుడే ప్రత్యక్షంగా, దేవుడే పరోక్షంగా వాళ్ళతో యుద్ధం చేస్తాడు శత్రువులతో, న్యాయాధిపతిని అలా ముందు పెట్టి. కానీ ఇక్కడికి వచ్చేసరికి రాజు కావాలని అడేసరికి సమూయేలు గారు కాస్త బాధపడి మరి దేవుడికి చెప్పినప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, ఇదిగో రాజు పరిపాలన ఎలా ఉంటుంది, రాజు అయితే మీరు ఎలా అయిపోతారు, మరి ఈ విషయం అంతా చెప్పు సమూయేలు, నువ్వు వెళ్ళి ఒకసారి వాళ్ళకి వింటే ఉన్నారు లేకపోతే లేదని చెప్పినప్పుడు సమూయేలు గారు వాళ్ళ ముందుకెళ్ళి, నాయన ఇదిగో రాజు పరిస్థితి అయితే ఎలా ఉంటుంది,
రాజు మిమ్మల్ని వెట్టి చాకిరి చేయించుకుంటాడు, తన స్వార్థం కోసం తనకు నగరాలను నిర్మించుకుంటాడు, మీ మీద పన్నుల భారం విధిస్తాడు, మీ పిల్లలను మరి తనకు బానిసలుగా ఉంచుకుంటాడు, తనకు సేవలు చేయడానికి ఉంచుకుంటాడు, అలాగే మిమ్మల్ని యుద్ధములో వాడుకుంటాడు. ఇంకా అన్నీ కాదు, రాజు పరిపాలన అయితే బహు క్రూరత్వంగా ఉంటుంది, మీకు ఇప్పటివరకు ఇబ్బంది ఏం కలిగింది, నా మాటేనండి అని చెప్పి సమూయేలు గారు వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి వెళ్తే, లేదు సర్వలోక మర్యాద చొప్పున మా ముందు నడవటానికి మాకు ఒక రాజు కావాలి అన్నారు. ఏమంటే అన్నదే తడవుగా, నేను కొంచెం త్వరగా మాట్లాడుతున్నానండి, వీడియో నిడివెక్కువైపోతుందని. అన్నదే తడవుగా దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళకి రాజును నియమించటం, ఆ సమయంలో వారు అన్నట్లుగానే రాజును నియమించేసి అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వారి మనసుకు తగినటువంటి వారికి కరెక్ట్గా బుద్ధి చెప్పేటువంటి రాజుని నియమించడం జరిగింది. అంటే దేవుడు మొట్టమొదటిగా రాజుకు శ్రీకారం చుట్టింది, అంటే రాజ్య పరిపాలనకు తన పిల్లలైన వారికి రాజ్యరికపు వ్యవస్థకు శ్రీకారం చుట్టింది అక్కడే. అది కూడా దేవుని ఆలోచన ప్రకారం కాదు, మనుషుల ఇశ్రాయేలీల ఆలోచన ప్రకారమే అక్కడ జరిగింది. సౌలును మొట్టమొదటిగా ఆ ఇశ్రాయేలీల మీద రాజుగా నియమించడం జరిగింది. కానీ సౌలు ఏమాత్రం ఇశ్రాయేలీలను రక్షించకుండా, ఇశ్రాయేలీల గోడును పెడచెవును పెట్టి రక్షించవలసింది పోయి రక్షించకుండా ఇంకా ఇశ్రాయేలీలను ఫిలిష్తీయులను రక్షించినటువంటి దావీదుని హతమార్చాలని తన రాజ్యం నుంచి వేరే ఫిలిష్తీయుల దేశంలోకి పారిపోయేటట్లుగా దావీదు వెంటబడి తరవడం జరిగింది. ఆ తర్వాత ఇతను ఫిలిష్తీయుల చేతిలో హతమైపోవటం, ఇతని సంతానం యోనాతాను, ఇతని కుటుంబీకులందరూ కూడా చనిపోవటం జరిగింది. అంటే రాజరిక వ్యవస్థలో ఏం జరిగింది, ఎన్ని మార్పులు జరిగినాయి. న్యాయాధిపతుల కాలంలో అసలు ఓటమి అనేది వాళ్ళకి తెలియదండి పాపం, అసలు కష్టం అనేది వాళ్ళకి తెలియదు. యెహోషువ కాలంలో కానీ మోషే కాలంలో కానీ ఎలాంటి ఇబ్బంది వాళ్ళకి తెలియకపోయినా వాళ్ళు మోషేని యెహోషువని న్యాయాధిపతుల్ని చాలా హింసించారు, చాలా అవమానపరిచారు, చాలా బాధ పెట్టారు. కానీ ఇక్కడ రాజరికపు వ్యవస్థ వాళ్ళు కోరుకున్నట్లుగానే పెట్టగానే రాజే వాళ్ళని హింసించడం జరిగింది. ఆ తర్వాత దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటంటే వీళ్ళు చెప్పినట్లుగా నేను రాజును నిర్ణయించాను. ఈ రాజును నిర్ణయించటం ద్వారా ఏమైంది అంటే ఈ రాజే వారిని చెడగొట్టేశాడు. రాజు వారిని రక్షించవలసింది పోయి, వారికి మాదిరిగా ఉండవలసింది పోయి రాజే చెడిపోయాడు. రాజు చెడిపోయి ప్రజలను చెడగొట్టేశాడు. కాబట్టి ఎలాంటి రాజును కాదు, ఒక మంచి రాజును భూమి మీద ఇశ్రాయేలీలకు ఎంచుకుంటే ఆ రాజు నా ఇష్ట ప్రకారం న్యాయాధిపతుల వలె నేను ఏదైతే చెప్తే దాని ప్రకారమే ఇశ్రాయేలీలను నడిపిస్తాడు. కాబట్టి ఈసారి నెక్స్ట్ టైం నాకు అనుకూలమైనటువంటి రాజును నియమిస్తాను. ఫస్ట్ టైం వాళ్ళకు అనుకూలమైన రాజును నియమించాను, ఇప్పుడు నెక్స్ట్ టైం నాకు అనుకూలమైన రాజును నియమిస్తాను అన్నాడు. ఏమండి, దేవుడు ప్రత్యక్షంగా ప్రవేశపెట్టింది కాదు ఈ రాజరికపు వ్యవస్థ. ఎటు వాళ్ళు అడిగారు కనుక రాజరికపు వ్యవస్థలకు దిగేశారు కనుక సౌలు ఫెయిల్ అయిపోయాడు కనుక ఇక ఇప్పుడు ఏంటంటే ఎటు వ్యవస్థ మారిపోయింది, నన్ను వ్యతిరేకించారు కాబట్టి సరే కొద్ది గొప్ప నా ఆలోచనల ప్రకారం నా ప్రజలను నడిపించే ఒక మంచి నాయకుడినైనా నేను వాళ్ళకి సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి అప్పుడు దేవుడే డైరెక్ట్గా తన ఇష్ట ప్రకారం దావీదుని ఎన్నుకోవటం జరిగింది. ఏమండి, దావీదుని ఎన్నుకున్న తర్వాత దావీదు పరిపాలన దేవునికి అత్యంత ఇష్టమైనదిగా జరిగింది. మరి మందిరానికి కావలసిన ప్రతి వస్తువు దావీదు పరిపాలనలోనే ఏర్పరచడం జరిగింది. సొలొమోను గారు చేయవలసిన ప్రతి యుద్ధాన్ని ముందుగానే దావీదు గారే చేసి సమాధానకర్తని అతని పేరుకు తగినట్లుగా అతని జీవితంలో, సొలొమోను జీవితంలో యుద్ధాలు లేకుండా చేయడం జరిగింది. ఏమంటే బంగారం కానీ, వెండి కానీ, వజ్ర వైడూర్యాలు కానీ, ఇత్తడి కానీ, రాగి కానీ ఏది కూడా లోపం లేకుండా దావీదు అన్నీ కూడా దేవుని మందిరం కొరకు అన్నీ కూడా చేసి దేవుని చేత నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు అనిపించుకున్నాడండి. ఓకే, దావీదు పరిపాలన అయిపోయింది, ముగిసిపోయింది. దావీదు పరిపాలన, దేవునికి ఇష్టడైన దావీదు పరిపాలన ముగిసిపోయింది. తర్వాత దావీదు కుమారుడైన సొలొమోను వచ్చాడు. సొలొమోను పరిపాలన ప్రారంభమైంది. మళ్ళా సొలొమోను పరిపాలన ఎలా ఉందంటే సౌలు కంటే కూడా మరీ దరిద్రంగా తయారైపోయింది సొలొమోను పరిపాలన. ఏమంటే సొలొమోను ఎంతోమంది అన్య స్త్రీలను వివాహం చేసుకుని దేవుడు చెప్పినట్లుగా నడవకుండా, దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో
దాని ప్రకారం అన్ని స్త్రీలను వివాహం చేసుకుని వారి ద్వారా మనసు త్రిప్పబడిన వాడే అన్య దేవతలకు అన్య విగ్రహాలకు అతను మొక్కి చివరికి దేవుని శాపానికి లోనైపోయి ఏమండి దేవునికి శాపానికి లోనైపోయి చివరికి అతి దుఃఖంతో నిద్రించడం మనందరం కూడా చూస్తాం. అతని తర్వాత వస్తాడు అతని కుమారుడు రెహబాము దగ్గరకు వచ్చేసరికి ఇశ్రాయేలీల ఉమ్మడి రాజ్యం కాస్త 2 ముక్కలుగా చీలిపోయి ఇశ్రాయేలీలో 10 గోత్రాలైనటువంటి వారు ఒక మరి ఉత్తర రాజ్యంగాను, మిగిలినటువంటి బెన్యామీను, యోధా ఈ 2 గోత్రాలు దక్షిణ రాజ్యంగాను 2 వేరవటం జరిగిపోయింది. ఆలోచించారా? రాజుల పరిపాలన ఇది. రాజుల పరిపాలనలో జరిగినటువంటి మార్పులయ్యే నేను చెప్తున్నా. దేవుడు కోరుకున్న రాజుల పరిపాలన కాదు ఇది. దేవునిని వ్యతిరేకించి నీవు మాకు రాజుగా వద్దు, మాకు ఈ లోకంలో మనిషే కావాలని ఇశ్రాయేల్ ప్రజలు అడిగినందుకు దేవునిని వ్యతిరేకించినందుకు జరిగినటువంటి ఈ పరిణామాన్ని గురించి నేను మాట్లాడుతున్నా. దావీదు పరిపాలన, దావీదుని దేవుడు ఎంచుకున్నాడు కనుక మంచిగానే ప్రజలకు జరిగింది. కానీ సొలొమోను రెహబాము కాలానికి వచ్చేసరికి రాజ్యం పూర్తిగా విచ్ఛిన్నమైపోయింది, 2 ముక్కలైంది. ఎటు వాళ్ళు అటు చీలిపోయారు. ఒకరికే వారికే యుద్ధాలు ఉత్తర రాజ్యానికి దక్షిణ రాజ్యానికి. ఇలా ఉత్తర రాజ్యానికి 19 మంది రాజులు పరిపాలించి చివరికి అష్షూరీయులు వీరిని చెరగొని పోవటం జరిగింది. వాళ్ళు అక్కడే ఉండిపోయి సమరయులుగా వీళ్ళు మిళితమై సమరయులు అయిపోయారు. ఇటు దక్షిణ రాజ్యమైనటువంటి యోధా బెన్యామీన్ ఈ 2 రాజ్యాలు ఏమైపోయినాయి అంటే 21 మంది సుమారుగా 21 మంది రాజుల చేత పరిపాలించబడి చివరికి బబులోను మహాసామ్రాజ్యంలో నెబుకద్నెజరు చేత వీరందరూ కూడా ఓడించబడి అవమానపరచబడి మరి వీళ్ళ యొక్క మందిరం పడగొట్టబడి ఆ బబులోనుకు వీళ్ళంతా కూడా మరి దాసులుగా వెళ్ళిపోవటం జరిగింది. అంటే దేవుడు ఏదైతే అనుకున్న ఆలోచన ఏంటి? నేనే ఉండి నేనే రాజుగా వీళ్ళని పరిపాలించాలి అనుకున్న దేవుని ఆలోచన కాస్త ఎందుకు పనికి రాకుండా పోయింది. పోనీ వీళ్ళు రాజు కావాలన్నారులే, అలాగే వీళ్ళ మాట చొప్పునే రాజు నిర్ణయిద్దామని చెప్పి సౌలు నిర్ణయిస్తే సౌలు అట్రఫ్లాప్ అయిపోయాడండి, ఫెయిల్ అయిపోయాడు. సరే, దావీదు లాంటి మంచి వారిని నిర్ణయించి పోనీ వీళ్ళ ద్వారానైనా సరే, ఇలాంటి మంచి రాజుల ద్వారానైనా సరే ఒక సున్నతి అనే కార్యక్రమాన్ని పెట్టాం గనక వీరి ద్వారానైనా సరే అన్ని రాజ్యాల్లో ఉన్నటువంటి అన్యులు వీళ్ళందరూ కూడా సున్నతి అనే ఒక కార్యక్రమం ద్వారానైనా సరే నా రాజ్యంలోకి నాకు దగ్గరగా రావాలి. ఈ రాజు పరిపాలన ద్వారానైనా సరే, ఇలాంటి మంచి రాజుల పరిపాలన ద్వారానైనా సరే దేవుని నా ఆజ్ఞలను వీళ్ళు పాటించడం ద్వారా నాకు చేరువుగా అవ్వాలి, నాకు దగ్గరగా అవ్వాలి. అలాగే అన్యులు కూడా వీరిని చూసి సున్నతి అనే కార్యక్రమం ద్వారా నాకు దగ్గర అవ్వాలి, వీళ్ళందరూ కూడా పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉండాలి అని చెప్పి దేవుడు కోరుకుని మరి దావీదుని నిర్ణయిస్తే దావీదు పరిపాలన అంతా సంక్షేమంగానే జరిగింది. నెక్స్ట్ సొలొమోను గారి కాలం నుంచి అట్రఫ్లాప్ అండి. 2 రాజ్యాలు అట్రఫ్లాప్, ఫెయిల్. అంటే దీనివల్ల ఈ రాజరికపు వ్యవస్థ వల్ల జరిగింది ఏంటంటే 0/100. దేవుడు ఏదైతే 100% కలలుగా అన్నాడో, 100% దేవుడు ఏదైతే లోకంలో అంటే ఈ జనాంగం అంతా నాకొద్దు, చెడిపోయింది. ఏమంటే ప్రారంభంలో చూస్తే ఆదాము సంతానం ఒకసారి చెడిపోయింది, తర్వాత మళ్ళా దేవుడు వాళ్ళ నుంచి కాకుండా మళ్ళా సంతానాన్ని పుట్టించి అతని నుంచి వాళ్ళని అభివృద్ధి చేయటం, మళ్ళీ వీళ్ళంతా పాపంలోకి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళందరినీ చంపేయటం, తర్వాత మళ్ళీ లోతుని క్షమించండి నోవాహు కుమారులను రక్షించి వారి ద్వారా మళ్ళీ భూమి మీద సంతానం విస్తరింపజేసినప్పుడు వీరు కూడా దేవునికి ఏమాత్రం అనుకూలము కానివారుగా ఉన్నప్పుడు వీళ్ళందరితో నాకు పని లేదు అని చెప్పి దేవుడు ఒక అబ్రహాముని ఎంచుకుని అబ్రహాము ద్వారా నా ఆలోచనలు నెరవేర్చాలి అనుకున్నప్పుడు చివరికి ఈ అబ్రహాము నుండి వచ్చినటువంటి ఈ సంతానము ఇక్కడికి వచ్చేసరికి 2 ముక్కలుగా విడిపోయి వారిలో వారికి అంతఃకలహాలు వచ్చేసింది. అంటే దీనివల్ల దేవుని అనుకున్నటువంటి ఆలోచన ఏంటంటే ఏమాత్రము ఉపయోగం లేదండి. అంటే అసలు ఈ రాజరిక వ్యవస్థ దేవుడు కోరుకోలేదు, దీంతో పని లేదు ఆయనకి. తానే ప్రత్యక్షంగా రాజుగా ఉండాలనుకున్నాడు, కానీ వాళ్ళు ఒప్పుకోలేదు, రాజు కావాలన్నారు. సరే, రాజు నియమించిన తర్వాత ఆ నియమించిన రాజులైనా సరే నా ధర్మశాస్త్రం ప్రకారం ప్రజలను పరిపాలిస్తారనుకుంటే వారు కూడా ఏమాత్రం పరిపాలించలేదు కదా. ప్రజలను ఇంకా మూఢత్వంలోకి, అంధత్వంలోకి, అన్య ఆచారాల్లోకి నెట్టుకెళ్ళిపోవటం జరిగిందండి.
ఇది ఆనాటి ఇశ్రాయేలు రాజులలో జరిగినటువంటి సంఘటన. అంటే రాజుతో ఇప్పటి వరకు కూడా దేవునికి పని లేదు, దేవునికి పని లేదని మరి మనకి క్లియర్ కట్గా అర్థమైపోతుంది. అంటే దేవుడు రాజుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దేవుణ్ణి వ్యతిరేకించారు కాబట్టి రాజు పరిపాలన అనేది క్లియర్ కట్గా అక్కడ ఫెయిల్ అయిపోయింది అని మనకు అర్థమవుతుంది. మరి ఇక దానియేలు గ్రంథంలోకి ఒకసారి మనం వెళ్ళిపోతేనండి, ఇక్కడ ఎక్కువగా మన క్రైస్తవులు మన వాళ్ళు అడుగుతున్నటువంటి మాట ఏంటంటే, ఒకసారి దానియేలు గ్రంథం తీస్తే దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనంలో 4వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం. ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతల ప్రకటనను అనుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి సంభవించును. మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తానెవరికి అనుగ్రహింపనిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు, ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడనియు మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలాగూ జరుగును. ఇక్కడ పెద్ద కాంట్రవర్సీ టాపిక్ ఏంటంటే, మన వాళ్ళు అడుగుతున్నది కూడా ఇదే. ఓకే, ఇప్పుడు మీకు కూడా ఒక డౌట్ రావచ్చు, దేవునికి రాజరికపు వ్యవస్థతో పని లేదు కదండి, మరి మీరు చెప్పినట్లుగా మరి ఇక్కడ దేవుడు ఈ లోక రాజ్యంలో మీద తానే రాజయ్యుండి మరి ఆయన ఎవరికి రాజ్యం అప్పగించాలనుకుంటున్నాడో ఆయనకే అప్పగిస్తాడని వచనం ఉంది కదా, మరి ఇదేంటి అంటే దేవుడే రాజును నియమిస్తాడని ఉంది కదా, ఇదేంటి అంటే ప్రియులారా మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. బైబిల్ చదివేటప్పుడు ఏమండి సందర్భ సహితంగా ఏ మాట ఎప్పుడు చెప్పబడింది, ఎందుకు చెప్పబడింది, ఎలా చెప్పబడింది, ఏ పరిస్థితుల్లో చెప్పబడింది, ఎవరితో చెప్పబడింది, ఇది మొత్తం కూడా దాని కింద పైన ఒక అధ్యాయం చదివేసి ఆ అధ్యాయంలో ఉన్న వచనాన్ని కోట్ చేసుకోవటమో లేకపోతే దానికి ముందు వచనాలు చదవటం దాని తర్వాత వచనాలు చదవటం ఇది ఎప్పుడు బైబిల్ అర్థం కాదండి. కాబట్టి మీరు జాగ్రత్తగా గమనిస్తే, మీరు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ దానియేలు గ్రంథములో మొట్టమొదటిగా దేవుడు ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని పరిపాలించే శక్తి దేవుడు బబులోను సామ్రాజ్యానికి ఇచ్చాడు. ప్రపంచాన్ని వెళ్ళినటువంటి మహాసామ్రాజ్యాలు 4 సామ్రాజ్యాలు ఉన్నాయి. అది బబులోను సామ్రాజ్యం, మాదీయ పారసీకుల సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం. ఈ 4గిట్లో మొట్టమొదటి ఆధిక్యము కలిగినది అన్నిటికంటే పెద్దది బబులోను సామ్రాజ్యం. ఈ బబులోను సామ్రాజ్యంలో మరి నెబుకద్నెజరు అయిన వాడు యెరూషలేము ఇజ్రాయెల్ దేశాన్ని యెరూషలేము నాశనం చేసేసి మందిరాన్ని పడగొట్టి అక్కడ ఉన్నటువంటి యూదులందరినీ చెరగొని ఇక్కడికి తెచ్చేసి ఏమండి వాడు ఏమనుకుంటాడు అంటే, ఆ రాజు ఏమనుకుంటాడంటే ఈ బబులోను సామ్రాజ్యంలో తన సింహాసనం మీద కూర్చుని ఏమంటే ప్రపంచమంతా తన ఆధీనంలో ఉంది కదా, ప్రపంచమంతా తన ఆధీనంలో ఉన్నప్పుడు ఆయన అనుకుంటాడు ఈ సామ్రాజ్యం అంతా కూడా నా కష్టపడి నా చేతులతో నేను తెచ్చాను, నా స్వశక్తి సంపాదించాను, నా బలంతో నేను తెచ్చాను, ఈ రాజ్యాన్ని నేను నిర్మించాను, నా ఆలోచనల ప్రకారమే నిర్మించాను, నా సామ్రాజ్యాన్ని నేను విస్తృతపరుచుకున్నాను, నాకేంటి దీనివల్ల నాకేంటి అనే ఒక గర్వపూరితమైనటువంటి ఆలోచన తనలో మాట్లాడతాడండి, తనలో తాను అనుకుంటాడు. అసలు ఇంతకీ ఈ బబులోను రాజుకి ఇది రావాల్సినటువంటి పరిస్థితి అవసరం ఏర్పడింది? ఈ మహాసామ్రాజ్యం ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని దేవుడు ఆ రాజుకు అప్పగించవలసినటువంటి పరిస్థితి ఏంటి? అసలు మనం చదువుకున్నటువంటి ఆ మాటకు అర్థం ఏంటంటే, మొట్టమొదటిగా చూస్తే నేను కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, సమయం అయినా పర్లేదు, కొంచెం మన్నించండి మీరు. మొదటిగా చూస్తే అసలు దేవుడు అంతకుముందు చిన్న 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 రాజ్యాలుగా ఉన్నటువంటి ఈ రాజ్యాలన్నీ ఈ దేశాలన్నీ కూడా ఒకేసారి ఈ బబులోను సామ్రాజ్యానికి కిందకి వెళ్ళిపోవటం ఎందుకయ్యా అంటే, మీరు జాగ్రత్తగా గమనిస్తేనండి ఏమండి ఇప్పుడు చిన్న చిన్న రాజ్యాలలో అంతః కలహాలు వస్తే ఒకరినొకరు చంపుకోవటం, ఒకరినొకరు దోచుకోవటం, వాడి రాజ్యంలో వీడు దోచుకోవటం, వీడి రాజ్యంలో వాడి దోచుకోవటం, వాడి మీదకి వీడు వెళ్ళటం, వీడి మీదకి వాడు వెళ్ళటం, వీడి బలం సరిపోయినప్పుడు వాడిని తోడు చేసుకోవటం, వాడి బలం సరిపోయినప్పుడు వీడిని తోడు చేసుకోవటం, ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే
ఒక ఆలోచన, ఏదైనా ఒక మాట ప్రపంచవ్యాప్తంగా జనాలందరికీ తెలియాలంటే తెలియదు. కేవలం ఒక రాజు శాసనం చేస్తే ఆ రాజ్యంలో ఉన్న ప్రజలకు మాత్రమే తెలుస్తుంది. లేదా మరి కొన్ని రాజ్యాల మీద అధికారి అయిన వాడు శాసనం చేస్తే వాడు ఎన్నిటి మీద అధికారి అయి ఉన్నాడో ఆ రాజ్యాల వరకే తెలుస్తుంది. కానీ ఇక్కడ ఈ ప్రపంచ సామ్రాజ్యాన్ని బబులోను రాజ్యానికి దేవుడు అప్పగించటం వెనక ఉన్నటువంటి ఒక పెద్ద ఉద్దేశం ఏంటంటే, ఈ రాజు ఏమనుకున్నాడు, ఈ మొత్తాన్ని జయించి ఈ రాజ్యం అంతా నా ఆధీనంలో పెట్టుకున్నాను, నా బలంతో, నా కృషితో, నా కష్టంతో నేను సాధించాను అని గర్వపడుతున్న వేళ దేవుడు ఏం చేశాడంటే వీడి ద్వారా ప్రపంచానికి ఒక గుణపాఠం చెప్పాలనుకున్నాడు. అంటే ఈ మహాసామ్రాజ్యం ద్వారా వీడికి ప్రపంచాన్ని అప్పగించేశాడు కదా, ప్రపంచం మొత్తం వీడి హ్యాండ్ ఓవర్లో ఉంది కదా, ప్రపంచంలో ఏ మూలకి శాసనం వెళ్ళాలన్నా వీడు రాసినటువంటి తాకీదు వెళ్తేనే అక్కడ శాసనం జరుగుతుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో వీడి ద్వారా ప్రపంచానికి ఒక గుణపాఠం చెప్పాలనుకున్నాడు. అది ఏంటయ్యా అని మనం ఆలోచిస్తే ఒక్కసారి ఇదే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 29-30 చూడండి. 3వ అధ్యాయం 29-30 వచనాలు చూస్తే 3వ అధ్యాయం 29-30. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని యగు బబులోనులోని నగరనందు సంచరించుచుండగా రాజు, బబులోనును ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తన మనసులో తాను అనుకున్నాడు. చెప్పాను కదా మీకు, అబ్బా నా ప్రభావం, నా మహత్యం, నా ఘనత నేను మరి ఇవే కదా, వీటితోనే కదా నేను నిర్మించుకుంది అని వాడు గర్వపడుతున్న వేళ ఇశ్రాయేలీయులని యూదులను కూడా వాడు తీసుకొచ్చి దాని ద్వారా ఇశ్రాయేలీయులలో కూడా దేవుడు లేడు, వారిని కూడా నేను జయించాను నా బలంతో అని వాడు అనుకుంటున్న వేళ కేవలం వాడికే కాదు, వాడి బబులోనీయుల ప్రజలకే కాదు, వీడి ద్వారా ప్రపంచానికే ఒక శాసనం తెలియపరచాలనుకున్నాడు దేవుడు. అదేంటయ్యా అంటే 4వ అధ్యాయం తీయండి ఒకసారి. 4వ అధ్యాయం ఈ మాటలు చదువుతుంటే నిజంగా వండరైపోతారండి. 4వ అధ్యాయం 30 క్షమించండి 3వ అధ్యాయం 29-30 చూడండి ఒకసారి. ఇందాక 4వ అధ్యాయం చదువుకున్నాం. 3వ అధ్యాయం 29-30. కాగా నేను ఒక శాసనం నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. అక్కడ ఏంటి, మండుచున్నటువంటి కొలిమిలో నుండి దానియేలుని మరి రెండేమంటే షడ్రకు, మేషకు, అబేద్నెగో అనే అటువంటి వారిని ఆ వేడి కొలిమిలో నుండి దేవుడు రక్షించినప్పుడు ఆ నెబుకద్నెజర్ రాజు వారిని చూసి ఆశ్చర్యపోయి ప్రపంచానికే ఒక చిహ్నాన్ని, ప్రపంచానికి ఒక గుర్తుని, ఒక శాసనాన్ని రాస్తాడు. చూడండి 3వ అధ్యాయం 29 వచనంలో, ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడునూ లేడు. కాగా ఏ జనులలో కానీ, రాష్ట్రములో కానీ, ఏ భాష మాట్లాడు వారిలో కానీ షద్రకు, మేషకు, అబేద్నెగో అని వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తి నీలుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడునూ పెంట కుప్పగా ఉండునని. ఈ శాసనం ఎక్కడ, కేవలం బబులోను సామ్రాజ్యంలో జరిగిందనుకున్నారా? ఇది బబులోను ప్రజలకే అనుకుంటున్నారా? నో, వరల్డ్ వైడ్ ప్రపంచానికి రాశాడు తాకీదు. ఎందుకంటే ప్రపంచం మొత్తం తన గుప్పిట్లో ఉంది కదా, అతను అనుకున్నాడు అలా ప్రపంచానికి మొత్తానికి నేనే కింగ్, ఐఎమ్ ఏ కింగ్ ఆఫ్ దిస్ వరల్డ్, ఇక నాకు ఎదురు లేదు అనుకున్నాడు, నా బలంతో నిర్మించాను అనుకున్నాడు. కానీ పిచ్చి భ్రమ. దేవుడు ఏం చేశాడంటే తన బలాన్ని ప్రపంచానికి తెలియపరచడం కోసం, ఒక సామాన్య జనుడు దేవుని గురించి చెప్తే ఎవరైనా వింటారా? అదే ఒక రాజు చెప్తే, సపోజ్ ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు యేసుక్రీస్తు వారిని గుర్చినటువంటి గొప్పతనాన్ని గురించి చెప్తే ఎంతమంది వింటారు? మనలాంటి ఎవరు అభాగ్యులు చెప్తే వింటారా? వినరు కదా. ఇప్పుడు ఇది కూడా ఇదే. దానియేలుని దేవుడు రక్షించినటువంటి ఆశ్చర్యమైనటువంటి సంగతి ఈ బబులోను రాజు వర్ణిస్తూ, సకల జనములలో, సకల రాష్ట్రములలో, సకల రాజ్యములలో ఎవడైనా సరే ఇశ్రాయేలు దేవుని ద్వేషిస్తే వాడు ఏం చేయబడతాడు? ఒక్కసారి చూడండి
వాడు తొత్తినీలుగా చేయబడును, వాని ఇల్లు పెంట గొప్పగా ఉను, అలా చేసేస్తానన్నాడు. రాజు దగ్గర నుంచి శాసనం వెళ్ళిపోయేసరికి ప్రపంచమంతా గడగడ గడగడగడలా గజగజ వణిగిపోతూ ఉంటుంది అనమాట. రాజు అలా చెప్పినప్పుడు ప్రజలందరూ ఏం చేస్తారు? అసలు ఏదైతే తెలియాలో అది రాజు ద్వారా తెలియబడినప్పుడు ఇంకా ప్రజలు ఎంత గట్టిగా విశ్వసిస్తారు దాన్ని, చెప్పండి మీరు. ఇక ఈ 4వ అధ్యాయం 30-31 వచనాలు చూస్తే 31 చూడండి. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చెను, ఏదనగా రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయాను, తమ యొద్ద నుండి మనుష్యులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేతువు అని ఇలా చెప్పుకుంటూ వచ్చి పశువుల వలె గడ్డి మేసెదవు, సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తానెవనికి దాన్ని నిశ్చయించును వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకున్న వరకు 7 కాలములు నీకిలాగు జరుగును అని ఏం తెలియపరిచాడు అక్కడ? నీ బలం ద్వారా, నీ శక్తి ద్వారా, నీ ఘనత ద్వారా, నీ బాహుబలం ద్వారా నువ్వేదో సాధించాలనుకుంటున్నావు నాయన. నీవేది సాధించలేదు, అది జరిగింది నా వలన జరిగింది. ఎందుకు నిన్ను మరి ఈ ప్రపంచం మీద రాజుగా నేను నియమించానంటే నా వలన నా కార్యములు, నా అద్భుతములు ఏవైతే ఉన్నాయో ఇశ్రాయేలీలలోనే కాదు ఈ ప్రపంచములో నేనున్నాననే విషయం నీ ద్వారా ప్రపంచానికి వెళ్ళాలి. కాబట్టి మొట్టమొదటిగా నిన్ను ఎన్నుకుని నేను ఇలా బలమైన రాజుగా నిన్ను నియమించాను, అంతే తప్ప నీ స్వశక్తి కాదు నాయన. ఇప్పుడు ఒకవేళ నీ స్వశక్తితో కనుక నీవు నీ రాజ్యాన్ని స్థాపించుకుంటే మరి పశువులలాగా గడ్డి మేయకుండా నీ రాజ్యాన్ని నువ్వు కాపాడుకోలేవు. నువ్వు ఖచ్చితంగా అడవికి వెళ్తావు, పశువుల్లాగా గడ్డి తింటావు. ఇలా గడ్డి తిన్నప్పుడు నేనున్నానని గుర్తు వస్తుంది. కాబట్టి నీవు నేనున్నానని గుర్తు తెచ్చుకో. సామ్రాజ్యం నీది కాదు, బలం నీది కాదు, నా అవసరం కోసం నిన్ను నిర్మించాను, నా అవసరం కోసం నేను నేర్పరచుకున్నా, నీ బలంతో నీ స్వశక్తితో కాదు అన్నాడంటే. అంటే అక్కడ ఎందుకు దేవుడు నియమించాడు, ఎందుకు దేవుడు అధికారం నెబుకద్నెజర్కి ఇచ్చాడంటే అక్కడ దేవుని ఆలోచన ఏంటంటే ఆ నెబుకద్నెజర్ ద్వారా సర్వలోకానికి దేవుని గురించినటువంటి సంగతి తెలియాలి. కాబట్టి ఆ సమయంలో అతన్ని వాడుకున్నాడు. ఇంకా అతని తర్వాత మాదీయుల సామ్రాజ్యం చూస్తేనండి ఒకసారి 6వ అధ్యాయం ఇదే 25-26 వచనాలు చూడండి. 6వ అధ్యాయం 25-26 వచనాలు చూస్తే మాదీ సామ్రాజ్యంలో మాట్లాడుతూ అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ వ్రాయించెను, మీకు క్షేమాభివృద్ధి కలుగుగాక. దర్యావేషు రాస్తున్నాడండి ప్రపంచానికి అంతటికి లేక నా సముఖమును నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెనో. వాటి వండడు వచ్చినామండి. నేను మీకు తాకీదు రాస్తున్నా, అదేంటో తెలుసా? మీరందరూ కూడా దానియేలు దేవునికి వణకాలి. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును, ఆయన విడిపించువాడును రక్షించువాడునయుండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్యకార్యములను చేయువాడు, ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించెను. ఏమండి, బబులోను సామ్రాజ్యపు రాజు అయినటువంటి నెబుకద్నెజర్ ద్వారా ఆ శాసనం వెళ్ళింది. మరి మాదీయ రాజు అయినటువంటి దర్యావేషు ద్వారా ఈ శాసనం వెళ్ళింది. ఇప్పుడు ఈ రెండింటి ద్వారా మీకు ఏమర్థమైంది? ఈ రెండింటి ద్వారా ఏమర్థమైంది మీకు? ఏమండి, ఒకవేళ యూదులు కనుక బబులోను రాజు కింద బానిసలుగా వెళ్ళకపోతే, బబులోను రాజు వీరిని యెరూషలేమును కొల్లగొట్టుకు వెళ్ళకపోతే, ఇశ్రాయేలీలు వారి రాజ్యంలో వారే ఉంటే ఈ విషయాలన్నీ తెలుస్తాయా? అసలు ఆ సమయానికి కరెక్ట్గా దానియేలు అక్కడికి వెళ్ళటం, ఏమండి ఈ చెరగొనిపోయినటువంటి వారిలో దానియేలు ఉండటం, అతనికి అదే సమయానికి కళలు రావటం, ఆ కళ భావం దానియేలు చెప్పటం, దాని ద్వారా రాజు భయపడి సర్వలోకానికి దేవుని గురించి తెలియజేయటం, ఇదంతా కూడా దేవుని చిత్తం, దేవుని అనుగ్రహం. తన గురించి తాను ప్రపంచం అంతటా తెలియపరచుకోవాలనుకున్నాడు. కాబట్టి ఇలా బబులోను సామ్రాజ్యపు రాజు ద్వారా తెలియపరచుకున్నాడు, మాదీయ సామ్రాజ్యపు దర్యావేషు అనే రాజు ద్వారా తెలియపరచుకున్నాడు. తర్వాత
పారసిక రాజు అయినటువంటి కోరెషు, మీ అందరికీ తెలుసు. కోరెషు ద్వారా కూడా ఇదే జరిగింది. తర్వాత గ్రీకుల ద్వారా కూడా గ్రీకుల ద్వారా కూడా దేవుడు ఏదైతే నెరవేర్చుకోవాలనుకున్నాడో, అంటే అది ఇశ్రాయేలుని శిక్షించడం కోసమా, యూదులను శిక్షించడం కోసమా, లేదా సర్వలోకానికి చెదరగొట్టబడటం కోసమా, లేకపోతే ఇంకా మరేదైనా కానివ్వండి, ఆయన ఉగ్రత తీర్చుకోవటం కోసం కానివ్వండి, తన గురించి ప్రపంచానికి తెలియపరచుకోవటం కోసం కానివ్వండి, ఏదైనా సరే నెక్స్ట్ గ్రీకు సామ్రాజ్యాన్ని వాడుకున్నాడు. ఇలా 3 సామ్రాజ్యాలు కూడా దేవుని యొక్క ఆలోచన ప్రకారమే ఇవి ప్రపంచాన్ని లేవిగా తయారైనవి. నెక్స్ట్ 4వది చూస్తే రోమా సామ్రాజ్యం. ఈ రోమా సామ్రాజ్యాన్ని గురించి మనమందరికీ తెలుసు. ఇనుము లాంటిది ఈ సామ్రాజ్యంలో. ఈ రోమా సామ్రాజ్యంలో అపోస్తులైన వారందరూ చెల్లాచెదరైపోతారు, నానా విధాలుగా చెదరగొట్టబడతారు. యూదులందరూ కూడా ప్రపంచం అంతటా చెదరగొట్టబడతారు. చివరికి యేసుక్రీస్తు వారికి, ఈ అపోస్తులకి ఎన్నో శ్రమలు, హింసలు, నిందలు రావటం వల్ల చెల్లాచెదరైపోతారు, ఖండాలు దాటి వెళ్ళిపోతారు. తద్వారా క్రీస్తు సువార్త వ్యాప్తి చెందుతూ ఉంది. నిజంగా ఒకవేళ రాజే అవసరమైతే, మీరు ఆలోచించిన ప్రియులారా, దేవునికి గనక రాజ్య పరిపాలన అవసరమైతే, దేవునికి గనక ఒక రాజే అవసరమైతే, ప్రారంభం మోషే దగ్గర నుండి కూడా స్టిల్ ఈ 4 సామ్రాజ్యాల వరకు కూడా ఎవరైతే ఇశ్రాయేలీలను ఇబ్బంది పెట్టారో ఆ రాజులను తీసేసి మంచి రాజును వెంటనే నియమిస్తాడు. మరి ఎవరైతే యూదులను చంపారో ఆ రాజును తీసేసి మంచి రాజును నియమిస్తాడు. ఎవరైతే అపోస్తులను ఇబ్బంది పెట్టారో ఆ సమయంలో ఉన్న రోమా సామ్రాజ్యపు సీజర్ లాంటి చక్రవర్తుల్ని, నీరో లాంటి చక్రవర్తులను తీసిపడేసి మంచి రాజులను నియమిస్తాడు. ఎందుకంటే ఆయనే కనుక ఇన్వాల్వ్ అయితే ఈ రాజ్య పరిపాలన గురించి, ఈ రాజ్యరకాన్ని గురించి, ఈ భూమి మీద గవర్నమెంట్తో ఒకవేళ నిజంగా ఆయనకు పని ఉంటే ఆయన ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేస్తాడు. తనకి ఇబ్బంది కలిగేటట్టు ఎందుకు తెచ్చుకుంటాడండి? ఎన్నోసార్లు యేసుక్రీస్తు వారే పారిపోయాడండి. యేసుక్రీస్తు వారే తప్పించుకుని పారిపోయాడు తన సమయం వచ్చేంతవరకు. ఒకవేళ మరి దేవుడు నిజంగా ఈ లోకపు రాజులతో ఆయనకు అవసరం ఉంటే మరి యేసుక్రీస్తు వారిని ఇబ్బంది పెట్టినటువంటి రాజుని వెంటనే తత్క్షణమే తీసివేసి మళ్ళీ మంచి రాజు నియమిస్తాడు కదా. అంటే దీని ద్వారా మీకు తెలియపరచబడింది ఏంటి? అసలు రాజరికపు వ్యవస్థతో దేవునికి అనేది అవసరం లేదు. ఈ 4 సామ్రాజ్యాలను ఎందుకు ఎంచుకున్నాడయ్యా అంటే, తను చెప్పదలుచుకున్నటువంటి మాట ఏదైతే ఉందో, తను ఈ ప్రపంచానికి తెలియజేయవలసినటువంటి మాట ఏదైతే ఉందో, సర్వలోకానికి చక్రవర్తి అయినటువంటి దేవుడును నేనే ఉన్నాను, సకల జనములలో ఉన్నటువంటి సకల జనముల రాజ్యములు కొలిసేటువంటి దేవదేవతలు ఇవేవి కూడా రక్షించలేవు, ఇశ్రాయేలీయుల దేవుడే దేవుడనే విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పటం కోసం ఈ 4 సామ్రాజ్యాలను ఒక పావుగా వాడుకున్నాడు. అంతే తప్ప దేవునికి రాజరికపు వ్యవస్థతో కానీ రాజుతో కానీ అవసరం లేదు. తను అనుకున్నదల్లా ఒకటే, ఈ అబ్రహాము నుంచి వచ్చినటువంటి సంతానానికి తానే రాజుగా ఉండి పరిపాలించాలనుకున్నాడు. అది కాస్త కొలాప్స్ అయిపోయిందండి. అయిపోయి దేవుడు ఏమనుకున్నాడంటే ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని కట్టాలనుకున్నాడు. ఈ లోక సంబంధమైన రాజ్యంతో ఆయనకు పని లేదు కాబట్టి ఆత్మ సంబంధమైన రాజ్యంగా ఆయన సిద్ధపరచాలనుకున్నాడు వీళ్ళందరినీ. అందుకు ఈ శరీర సంబంధమైనటువంటి రాజ్యాలని ఆయన ముందుగానే వాడుకొని యేసుక్రీస్తు వారి రాకకు వీళ్ళందరినీ సిద్ధపరచడం కోసం, ముందుగానే తెలియపరచడం కోసం ఇవన్నీ జరిగినాయి అన్నమాట. ఆలోచించారా? మరి ఇక చూస్తే దేవుడు అనుకున్నటువంటి సామ్రాజ్యం ఏ విధంగా ఉంటుందనేది ఒక్కసారి చూస్తే యెషయా గ్రంథం 16వ అధ్యాయం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం చూడండి. కృప వలన సింహాసనము స్థాపింపబడును, సత్య సంపన్నుడై దాని మీద కూర్చుండి తీర్పు తీర్చునొకడు కలడు. దావీదు గుడారములో అతడు ఆసీనుడై న్యాయము విచారించుచు న్యాయము జరిగించుటకై వివరించును. అది కావలసినటువంటిది. సింహాసనం ఎలా స్థాపించబడుతుంది? ఎలా స్థాపించాలనుకున్నాడు? కృప వలన స్థాపించాలి అనుకున్నాడు. అంతే తప్ప ఈలోక సంబంధమైనటువంటి రాజులను ఏర్పరచుకుని ఆయన స్థాపించాలనుకోలేదు. ఈ లోక సంబంధమైన
రాజులనే కనుక ఆయన ఎన్నుకోవాలనుకుంటే అపోస్తులు ఎన్ని హింసలు పడ్డారు, యేసుక్రీస్తు వారు ఎన్ని హింసలు పడ్డాడు, ఏమండి ఈ అపోస్తుల తర్వాత వారు ఎన్ని హింసలు పడ్డారు, ఏమండి ఎంత అసలు ఆలోచిస్తే ఎంత కఠినమైన కొత్త నిబంధన గ్రంథం పౌలు పత్రికలు చదువుతుంటే, అపోస్తుల కార్యములు చదువుతుంటే ఎంత బాధేస్తుంది నిజంగా మనసంతా కూడా. మరి ఎందుకు ఇలా జరిగింది? వాళ్ళందరినీ కష్టపెట్టడం ఎందుకు? వాళ్ళ సమయంలో ఉన్న రాజుల్ని తీసి పడేసి మంచి రాజుల్ని పెట్టొచ్చు కదా, ఎందుకు పెట్టలేదు అంటే అసలు ఈ లోకపు రాజరికపు వ్యవస్థతో దేవునికి పని లేదు, మనిషికి పని లేదు. క్రైస్తవ్యం అంటేనే శ్రమల బాట, క్రైస్తవ్యం అంటేనే ముళ్ళ బాట, క్రైస్తవ్యం అంటేనే ఇబ్బంది బాట. ఏ సమయంలో ఏ రాజున్నా ఎంత కఠినుడైనా ఎంత మంచివాడైనప్పటికీ కూడా మన పని ఏదో మనం చేసుకుంటూ వెళ్ళిపోతామే. ప్రతి మనిషి, ప్రతి క్రైస్తవుడు వాడి పని వాడు చేసుకుంటూ వెళ్ళిపోవటమే తప్ప ఈ రాజు వచ్చాడు ఆ రాజు వచ్చాడని ఆ రాజుని గురించో ఈ రాజుని గురించో ఎవ్వరూ ఆగవలసిన నిమిత్తం లేదు. అపోస్తులు అలాగే చేశారు. చివరికి శిరచ్ఛేదనం చేసినా కానీ వాళ్ళు ఆగారా? చివరి క్షణం వరకు కూడా పోరాడారు. అదే ఇక దేవుని ఆలోచన ఏంటంటే చూడండి, కృప వలన సింహాసనం స్థాపించబడును. నా సింహాసనం ఎలా ఉండాలో తెలుసా? నా సింహాసనం మీద కూర్చునే రాజు ఎలా ఉండాలో తెలుసా? ఒకరినొకరు చంపుకునేవారుగా, అక్రమంగా మరి రాజ్యాన్ని ఆకట్టుకునేవారుగా, ప్రజల్ని హింసించేవాడుగా, ప్రజలపైన పన్నుభారం వేసేవాడుగా, ప్రజల్ని దూషించేవాడుగా, ప్రజల్ని బానిసలుగా వాడుకునేవాడు నాకు రాజు కాదు. కృప వలన సింహాసనం ఏలేవాడు నాకు కావాలి అన్నాడు. ఇంకా చూస్తే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం చూడండి ప్రియులారా. చూడండి, ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. చూడండి, ఈ 4 రాజ్యాల గురించి పైన చెప్పుకుంటూ వచ్చి, ఈ 4 రాజ్యాలు ఉన్నాయి కదా, ఈ 4 రాజ్యాలు చాలా బలం కలిగినవి అయ్యేప్పటికీ, తెలివి పరాక్రమం కలిగినవి అయినప్పటికీ, ఒకరిని ఒకరు ద్వేషించి గెలుచుకున్న వారు అయినప్పటికీ, ప్రపంచాన్ని మొత్తాన్ని తన ఆధిపత్యంలో ఉంచుకున్నప్పటికీ, బంగారం అయినప్పటికీ, వెండి అయినప్పటికీ, ఇనుమైనప్పటికీ, ఇత్తడైనప్పటికీ, ఇవన్నీ ఏదైనప్పటికీ కూడా అవన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోతాయి. కానీ చివరికి ఒకే ఒక్క రాజ్యం నిలిచిద్ది. ఆ రాజ్యం ఏదయ్యా అంటే నా రాజ్యమే. ఆ రాజ్యం చూడండి, పరలోకమందున దేవుడు ఒక రాజ్యం స్థాపించును. ఆ 4 రాజ్యాలు అంతమైపోయిన తర్వాత ఒక రాజ్యం స్థాపించబడును. దానికి అన్నటికీ నాశనం కలగదు. దాన్ని నాశనం చేసేవాడు ఎవడో ఉండడు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలన చేయను కానీ అది యుగముల వరకు నిలుసును. అదే నా రాజ్యం. నా రాజ్యం ఏదో ఈ లోకంలో కొంతకాలం ఉండి మరలా మారిపోయి, మరలా వేరే వాడు వచ్చి, మరలా గవర్నమెంట్ కూలిపోయి, మరలా కొంతకాలం తర్వాత వేరే వాడు వచ్చి వీడిని వాడు తొక్కటం, వాడిని వీడి తొక్కటం, ఇది కాదు నా రాజ్యం. నేను ఒక్కసారి నా రాజ్యాన్ని స్థాపించితే, ఆయన అంటున్నాడు, ఇలా ప్రపంచాన్ని ఏలినటువంటి ఈ 4 సామ్రాజ్యాలను ఎందుకు నియమించాడు మీకు చెప్పాను కదా. తాను ఏదైతే ఈ ప్రపంచానికి వాళ్ళ ద్వారా తెలియపరచాలనుకున్నాడో దానిని తెలియపరిచాడు. అంతేకాదు, నువ్వు ప్రపంచాన్ని మరి గెలిచిన నాయకుడు అయినా సరే చివరికి వచ్చేసరికి నా రాజ్యం కింద నీ రాజ్యం ఎందుకు పనికిరాదు, తుత్తినీలుగా చేయబడుతుంది. నా దైవ రాజ్యము కింద, నా క్రీస్తు రాజ్యము కింద నీ మానవ సంబంధమైన, నీ పాప భూయిష్ట జ్ఞాన సంబంధమైన రాజ్యం తుత్తినీలుగా చేయబడుతుందని తెలియపరచడం కోసం దేవుడు ఇక్కడ ఈ 4 సామ్రాజ్యాలను ఎంచుకుని భూస్థాపితం చేసేసాడు. ఇక్కడ అంటున్నాడు, దానికి అన్నటికీ నాశనం కలగదు అంటున్నాడు. 7వ అధ్యాయం చూడండి, అదే దానియేలు గ్రంథం 13-14 చూడండి. 7వ అధ్యాయం 13-14. రాత్రి కలిగిన దర్శనములు నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. చూడండి, సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యం ఎప్పుడునూ లయము కాదు. క్రైస్తవుల జ్ఞాపకం చేసుకోండి, మన రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. మనకి ఈ లోకపు చక్రవర్తులతో పని లేదు. ఈ లోకంలో ఉన్న ప్రధానమంత్రులతో మనకు అవసరం లేదు. ఈ లోకంలో ఎవడు గెలిచాడా ఎవడు ఓడాడా అనేది మనకు సంబంధం లేదు. మనకు అసలు అవసరం లేదు. ఎవడు ఉన్నా ఎవడు పోయినా మనకు అవసరం లేదు. మనది ఏంటంటే ఎప్పటికీ లయము కానటువంటి శాశ్వత సామ్రాజ్యం. సకల జనులు, సకల రాష్ట్రములు, సకల భాషలు మాట్లాడేవాడు ఎవడైనా సరే ఆ
రాజ్యంలోకి రావాల్సిందే. ఆ రాజ్యము దెబ్బకి ఏ రాజ్యమైనా మట్టిలో కలిసిపోవలసిందే. ఇంకా చూడండి ఏమన్నాడు 18వ వచనంలో చూస్తే 18వ వచనం, అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు. చివరికి ఎవరు? మనమే క్రైస్తవులుగా మనకు రాజ్యాధికారంతో పని లేదండి. ఏ రాజ్యాధికారంతో పని లేదు, ఏ రాజుతో మనకు పని లేదు, ఎవరితో మనకు పని లేదు. మీరు నిజంగా క్రైస్తవులు అడుగుతున్నటువంటి అమాయకపు ప్రశ్నలను చూసి నాకు చాలా జాలేస్తుందండి. అందుకని నేను ముందుకు రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. నిజంగా నాకున్నటువంటి ఛానల్, నేను చేసే అతి కొద్ది వీడియోస్కి, నాకున్నటువంటి ఈ 39 సబ్స్క్రైబర్స్కి నేనేదో పెద్ద గొప్పవాడినో లేదా నేనేదో జ్ఞానినని మీ ముందుకు రాలేదండి. నాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని మీకు షేర్ చేయడం కోసం వచ్చాను. దయచేసి నేను తప్పుగా మాట్లాడితే మన్నించండి ప్రియులారా. మనది ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యం కాదు. అసలు దేవునికి ఈ లోక సంబంధమైన రాజుతో కానీ రాజ్యంతో కానీ అసలు పని లేదు. ఒకవేళ దేవుడికి గనక నిజంగా ఈ లోకపు రాజుతో పని గనక ఉంటే యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ఒకసారి యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నారు చూడండి. యోహాను సువార్తలో చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయంలో చూడండి అక్కడేం మాట్లాడుతున్నాడు. 18వ అధ్యాయము 36వ వచనం, యేసు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడుకున్నట్లు నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు. అసలు ఒక్క మాటలో చెప్పేశాడు కదండి. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదని చెప్పేశాడు కదా. ఇంకా మరొక వచనం చూపిస్తాను మీకు, వండర్ అయిపోవాలి. ఆ వచనంతో మీరందరూ కూడా ఇప్పటి వరకు బాధపడే ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు సామ్రాజ్యంలో చేరాలని నేను హృదయపూర్వకంగా మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. ఆ లోకాసు వార్త తీయండి ఒకసారి. లోకాసు వార్త 4వ అధ్యాయం తీయండి. లోకాసు వార్త 4వ అధ్యాయం 4వ వచనంలో 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది. ఆలోచించారా? ఇప్పటికైనా ఆలోచించండి ఒకసారి. ఇప్పటికైనా ఆలోచించండి నా ప్రియ తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తల్లిదండ్రులు, నాకంటే చిన్నవారు, పెద్దవారు, దీనిని ఎంతమంది అయితే వీక్షిస్తారో అంతమంది ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికైనా ఆలోచించండి మీరు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదని యోహాను పత్రికలో చెప్తున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి అపవాదిగాడు ఏమంటున్నాడు, ఈ లోక రాజ్యముల మహిమ మొత్తం నాకు అప్పగింపబడి ఉన్నది. నేనే ఇప్పుడు ప్రజెంట్ ఈ లోకానికి రాజుని, ఈ కింగ్డమ్ ఆఫ్ దిస్ వరల్డ్ నేనే అంటున్నాడు. నాకు అప్పగించబడి ఉన్నది. నీవు నా పాదాలకు మొక్కితే నేను దీని మొత్తాన్ని నీకు ఇస్తాను అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ లోకంలో ఉన్న సోకాళ్ళు, ఈ ముఖ్యమంత్రులు కానివ్వండి, ప్రధానమంత్రులు కానివ్వండి, ప్రతి ఒక్కరి చివరికి రాజకీయ పార్టీలు ఓడిపోయినాయి అని బాధపడే ప్రతి ఒక్కరు కూడా ఎవరికి మొక్కారో తెలుసా? ఆ సాతానుగాడికి మొక్కుతున్నారండి. అంతెందుకు, సాతానుగాడి కంటే ముందు డబ్బుకి మరి ప్రతి ఒక్కరు బానిస అయిపోలేదా? ధనానికి బానిస అయిపోయారు, రాజరికానికి బానిస అయిపోయారు, చెడు వ్యసనాలకు బానిస అయిపోయారు. వీటన్నిటికీ మీరు బానిసలు అయిపోయారంటే మీరు దేనికి మొక్కారు? అపవాదిగాడికి మొక్కారు. అపవాదిగాడి ఆధ్వర్యంలో మీరు ఉన్నారు, సాతానుగాడి ఆధ్వర్యంలో మీరున్నారు అంటే మీకు రాజు ఖచ్చితంగా ఈ లోకపు రాజే. మీకు రాజు ఈ లోకపు రాజే. మీ ప్రభుత్వం ఈ లోక సంబంధమైన ప్రభుత్వమే. కానీ యేసుక్రీస్తు వారి ప్రభుత్వం, పరలోకమందున్న దేవుని ప్రభుత్వం ఇది కాదు. అది ఆత్మ సంబంధమైనది, పరలోక సంబంధమైనది. దానికి అన్నిటికీ నాశనం కలదు. ఏమండి? ఈ రాజ్యంతో పని లేదు. అసలు అపవాది డైరెక్ట్గా చెప్పాడు కదా, నాకు అప్పగించబడి ఉన్నది అని. దానికోసం మీరు ఎందుకురా చంకలు కొట్టుకుంటారు, గుండెలు బాదుకుంటారు? ఈ పార్టీ ఓడిపోయింది, ఆ పార్టీ ఓడిపోయిందని. నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడతలేదు. నేను ఏ పార్టీకి మరి చెందినవాడను కాను, అలాగని ఏ పార్టీకి శత్రువును కాదు, ఏ పార్టీకి మిత్రుని కాదు. మీకు చెప్తాను ప్రియులారా, 2014 నుంచి 2019 వరకు టీడీపీ గవర్నమెంట్ పరిపాలించింది. ఏం జరిగింది? అందరికీ న్యాయం జరిగిందా? అందరికీ సమానంగా న్యాయం జరిగిందా?
ఎవరో బాగుపడిన వారు కొందరు, చెడిపోయిన వారు కొందరండి. ఏమన్నా దోసుకున్న వాళ్ళు దోసుకున్నట్లుగా దోసుకున్నారు, ఎంత కావాలంత దోసుకున్నారు, పేకల దాకా దోసుకున్నారు, తీసుకెళ్ళి ప్రపంచంలో వేరే దేశాల్లోకి వెళ్ళి స్విస్ బ్యాంకుల్లో దాచుకున్నారు. 2014 టు 2019 టీడీపీ గవర్నమెంట్ పోయింది, 2019 టు 2024 వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. ఏం సాధించింది వైసీపీ గవర్నమెంట్? ఎంతమంది కరోనాతో బాధపడిపోయారు, ఎంతమంది ఆక్సిజన్ సిలిండర్ లేక చచ్చిపోయారు, ఎంతమంది డబ్బులు ఖర్చు పెట్టలేక చచ్చిపోయారు, ఎంతమంది హాస్పిటల్లో బెడ్లు లేక చచ్చిపోయారు, ఎంతమందిని ఆదుకుంది ఈ గవర్నమెంట్? మీరు ఆలోచించండి ఒకసారి. ఎంతమందికి డబ్బు ఖర్చు పెట్టింది ఈ గవర్నమెంట్? మీరు ఆలోచించండి ఒకసారి. ఏమంటే ఒక ముఖ్యమంత్రి అయినవాడు, ప్రధానమంత్రి అయినవాడు, ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి తండ్రి లాంటి వాడు అయితే ప్రధానమంత్రి ఒక దేశానికి తండ్రి లాంటి వాడు. ప్రతి మనిషిని ఇబ్బందులో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అప్పు తీసుకొచ్చైనా సరే, ఎన్ని తిప్పలు పడైనా సరే సంరక్షించవలసిన బాధ్యత ఒక ముఖ్యమంత్రికి, ఒక ప్రధానమంత్రికి ఉంది. ఎవడికి వాడే కరోనాకు వచ్చినప్పుడు తండ్రి, ఆ కరోనాకు వచ్చినప్పుడు ఆ కరోనా టెస్ట్ చేసి కిట్లే కొన్ని వేల కోట్లు పెట్టి అమ్ముకున్నారండి. ఆ కిట్లు అమ్ముకున్నారు. ఏమండి కరోనా టైంలో సరైన ఇసుక ఉందా? ఇసుక లేక ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు, కరువులతో ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు, కుటుంబాన్ని, భార్యని, పిల్లల్ని పోషించలేక ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. నిజంగా దేవుని రాజ్యం అయితే ఇలా జరిగిద్దా? ఏమండి ఎన్ని వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించుకున్నారండి ఈ నాయకులైన వాళ్ళు, ఈ మంత్రులైన వాళ్ళు, వీళ్ళంతా కూడా. నిజంగా ఈ రాజ్యము దేవునికి సంబంధించింది అయితే ఈ లోక గవర్నమెంట్ని కనుక దేవుడు ఇష్ట ప్రకారమే రూల్ చేస్తే 5 సంవత్సరాలు ఒకడు ఉంటామండి, మరొక 5 సంవత్సరాలు ఒకడు ఉంటామండి. మరి ఈ ఇద్దరిలో సరే ఎవరున్నా పర్లా, మరి ప్రజలకు అందరికీ సమాన న్యాయం జరగాలి కదా. ఎవరి ప్రభుత్వంలో జరుగుతుంది, ఎవరిని గవర్నమెంట్లో జరుగుతుంది? గవర్నమెంట్ని ప్రశ్నిస్తే తీసుకెళ్ళి బొక్కలో వేసి మీకు ఎరగొడతారు. అంత ఎందుకంటే గవర్నమెంట్ దాకా ఎందుకు? ఏ గవర్నమెంట్ ఆధ్వర్యంలోనైనా ఒక జనరల్ హాస్పిటల్కి వెళ్ళి మీరు ఒక ట్రీట్మెంట్ తీసుకురండి ఎవరైనా సరే. నేను ప్రత్యక్షంగా అనుభవించాను, నేనే ప్రత్యక్ష సాక్షిని. 100 మంది స్టాఫ్ ఉంటే 95 మంది నిర్లక్ష్యం చేస్తారు. ఆ ఉన్న 5గురు, 100 మందిలో ఒక 5గురు మాత్రమే మరి నిజాయితీగా సేవ చేస్తారు ప్రజలకి. లక్షల శాలరీలు తీసుకుంటారు. ఏమంటే వచ్చిన పేషెంట్ల కుక్కల కన్నా హీనంగా చూస్తారు. ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ వాళ్ళు ఆదివారం వస్తే గుడికి వస్తారు. మన భక్తులే, క్రిస్టియన్ సోదరులే బైబిల్ పట్టుకుని చేతికి పట్టుకుని మందిరానికి వస్తారు. మళ్ళీ ఇక్కడ డ్యూటీకి వచ్చేసరికి కుక్కల కంటే హీనంగా చూస్తారు పేషెంట్లని. ఎక్కడుందండి? నాయకుల్లో కాదు, ముందు బైబిల్ పట్టుకెళ్ళే మనలోనే బుద్ధి లేదు. నాయకులకి ఎక్కడి నుంచి వస్తుందండి బుద్ధి? వాడిపోతే వీడు, వీడిపోతే వాడు, వాడిపోతే వాడు. రాష్ట్రాన్ని వేల కోట్లు అప్పులు చేసి నేడు 11 లక్షల కోట్లు అప్పులు చేసి పోయారు. రేపు వాడొచ్చాడు, వాడెన్ని లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్తాడు. ఇవన్నీ వీళ్ళు మనల్ని ఉద్ధరించడానికి వచ్చారనుకుంటున్నారా మీరు? ఏమంటే రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఒక మనిషికి అత్యవసరమైనది ఏంటంటే త్రాగునీరు, సాగునీరు, మరి ఏమంటే ఉచిత విద్య, మౌలిక సదుపాయాలు, వైద్యం. ఈరోజు మీరు చెప్పండి, గవర్నమెంట్ స్కూల్లో సరే ఒక ముఖ్యమంత్రి అయినవాడు సరి అయినటువంటి నిర్ణయం తీసుకుంటే ఆ ప్రైవేట్ స్కూల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ప్రైవేట్ స్కూల్లో లక్షలు ఫీజులు వసూలు చేస్తున్నారు. అవన్నీ ఈరోజు నిలబడతాయా ఒక ముఖ్యమంత్రి తలుచుకుంటే? అదేవిధంగా ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో సరైనటువంటి వైద్య విధానాన్ని ఒక ముఖ్యమంత్రి సీరియస్గా తీసుకుని ప్రవేశపెడితే ప్రైవేట్ హాస్పిటల్లో ఈరోజు లక్షల ఖర్చు ఉంటుందా? మీరు చెప్పండి, మీరు ఆలోచించండి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని వివరించటానికే సరిపోదు. ఈ లొసుగులు, ఇదంతా లొసుగులు. రాజకీయం అంటేనే ఒక దరిద్రమైనటువంటి కుట్ర, ఈర్ష్య, అసూయ, ఒక ఉన్మాదం. వీడకంగానే వాడిని దొక్కుతాడు, వాడకంగానే వీడిని దొక్కుతాడు, వీడకంగానే వాడిని సిఐడికి అప్పగిస్తాడు, వాడకంగానే వీడిని సిఐడికి అప్పగిస్తాడు. ఇంతవరకు ఏ కేసు లేనటువంటి, ఏ నిందారోపణ లేనటువంటి ఒక నాయకుడిని మీరు చూపించండి. ఎవడో 100కి ఒకడో అర దొరుకుతారు. నేను వాళ్ళని తప్పు పట్టడం లేదు. ఒక్కడిని చూపించండి. ప్రతి ఒక్కడు కేసులు ఉన్నవాడే కదా. చంద్రబాబు మీద లేదా, జగన్ మీద లేదా, లేకపోతే ఎవరి మీద లేదు? రేపు కాంగ్రెస్ గవర్నమెంట్లో లేదా? కాంగ్రెస్ గవర్నమెంట్ మీద అవినీతి ఆరోపణ లేదా? బీజేపీ గవర్నమెంట్ మీద అవినీతి ఆరోపణ లేదా? ఎవరి మీద లేదు. కాబట్టి ఈ గవర్నమెంటు, ఈ రాజరికపు వ్యవస్థ అనేది మనది కాదు. మనది వన్ అండ్ ఓన్లీ గాడ్ పార్టీ, దేవుని పార్టీ. మనం ఓటు వేయవలసింది దేవునికి. నువ్వు 5 సంవత్సరాలకు ఒకసారి వెళ్ళి ఓర్నే అలా ఓటేసి వస్తావు. ఇక్కడ ప్రతిరోజు వేయవలసింది నీవు దేవునికి ఓటేయాలి. నీ గుండెల్లో దేవునికి ఓటేయాలండి. దేవుని రాజ్యంలో ఉన్నావు నువ్వు, అది గుర్తుంచుకో. సో ఇక్కడ సాతాను రాజ్యంలో ఉన్నావు, కానీ పరలోక సంబంధమైన దేవుని రాజ్యం నీలో ఉంది, అది గుర్తుపెట్టుకో. ఈ లోక రాజులతో నీకు పని లేదు.
గౌరవించు, అంతవరకే. బ్రతకడానికి ఏదైనా అవసరమైతే అనుభవించు, అంతేగాని అసలు ఈ పార్టీలతో మనకు ఆ పార్టీలతో ఏ పార్టీ వచ్చినా ప్రజలందరికీ న్యాయం జరిగిందని మీరు చెప్పలేరు, నేను చెప్పలేను. ఎవరికో కొందరికి మాత్రమే జరుగుద్ది, అందరికీ జరగదండి, అందరికీ జరగదు. కానీ అయ్యా మరి మీరు ఎంత బాగానే చెప్పారు కదా, మరి నిజంగా దేవుని ప్రజలైన వారికి ఇబ్బంది కలిగితే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? చెప్తాను దానికి కూడా. నిజంగా దేవుని ప్రజలైన వారికి ఇబ్బంది కలిగితే ఏమండి, ఆనాడు మరి ఆయనకు తన పని కోసం, తన పనికి ఆటంకం లేకుండా తనను గురించి ప్రకటించుకోవటానికి ప్రపంచం మొత్తాన్ని ఈ 4 రాజ్యాలను ఎలాగైతే ఎంచుకున్నాడో, చివరిగా రోమా సామ్రాజ్యాన్ని చూసి భయపడిపోయి ఎంతోమంది దేశాన్ని వదిలిపెట్టి, ఆ ఇజ్రాయెల్ దేశాన్ని వదిలిపెట్టి, ఖండాన్ని వదిలిపెట్టి పారిపోయి సువార్తను వ్యాప్తి చేశారో, అలాగే తన పనికంటూ ఏదైనా ఆటంకం కలిగితే, తన చిత్తానికి ఏదైనా వ్యతిరేకత జరిగితే, అది రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, తను అనుకున్నటువంటి నిర్ణయానికి ఏదైనా ఆటంకము కలిగితే అప్పుడు ఖచ్చితంగా దేవుడి ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. దేవుడి ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. ఆయన జోక్యం చేసుకుంటాడు. లేదా ఒకవేళ ప్రజలకు బుద్ధి చెప్పాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 2014 నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా మళ్ళీ బీజేపీ 3వసారి గద్దెనెక్కింది. అంటే దీని ద్వారా దేవుడు మనకి క్రైస్తవులకి ఏం గుణపాఠం నేర్పాడు అంటే, ఒకరిని విమర్శించొద్దు, అన్యులను విమర్శించొద్దు అనేది ఒకటి నేర్పాడు. వాళ్ళ మీద నోరు పారేసుకోవద్దు అనేది ఒకటి నేర్పాడు. ఇంకోటి ఏంటంటే, క్రైస్తవులందరూ ఏకమై ఉండాలి, ఇలా విడిపోకూడదు, అందరూ ఏకమై ఉంటే మన అందరం కలిసి పోరాడటానికి ఇదొక మరి మంచి అవకాశం అని చెప్పి దేవుడు నేర్పాడు. ఇంకా చెప్పాలంటే మరి ప్రపంచంలో లేదా భారతదేశం ఎంతోమంది మతోన్మాద వేస్తున్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు బైబిల్ నుంచి వాళ్ళకి చెప్పాలి. కాబట్టి బైబిల్ బాగా చదవాలి అనే ఆలోచనను మనకు పుట్టించాడు బీజేపీ గవర్నమెంట్ నుంచి. బీజేపీ గవర్నమెంట్కి ముందు మీరు ఆలోచించండి, ఏ ఒక్కడైనా బైబిల్ చేతపట్టుకున్నాడు? అసలు ఏ ఒక్కడైనా బైబిల్ చదివాడు? ఏ ఒక్క పాస్టర్కైనా బైబిల్ తెలుసా? కానీ 2014 నుంచి స్టిల్ ఇప్పటి వరకు చూడండి, 100 మంది క్రైస్తవులు ఉంటే 90 మంది చదువు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బైబిల్ చదువుతున్నారు. దేనికో తెలుసా? సమాధానం చెప్పాలి, తెలుసుకోవాలి, సమాధానం చెప్పాలి. తెలియకపోతే, చదవలేకపోతే వేరే వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. ప్రజలకు బుద్ధి చెప్పడం కోసం ఇప్పటికీ కూడా దేవుడు మళ్ళీ అదే గవర్నమెంట్కి అవకాశం ఇచ్చాడు. దీని ద్వారా క్రైస్తవులందరూ ఏకాభిప్రాయానికి రావాలి, బైబిల్ పైన మంచి పట్టుదల రావాలి. ఇలా తన ఆలోచన ఏదైతే ఉందో, తన ఆలోచన జరగడానికి దేవుడు ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ అనేది అవుతాడు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇప్పుడు కనుక బీజేపీకి 360 అబోవ్ సీట్స్ వస్తే 400 వాళ్ళు 400 అన్నారు. నిజంగా 400 వస్తే రాజ్యాంగాన్ని మార్చేయడానికి మరి మైనారిటీ సోదరులకి అసలు పూర్తిగా రిజర్వేషన్లు తీసేసి క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ ఎక్కడ ప్రకటించడానికి బయటికి రావడానికి వీలు లేకుండా చేసేయాలనే ఆలోచన వాళ్ళు పన్నారు. దేవుడు వెంటనే కలగజేసుకున్నాడు. వెంటనే ఏం చేశాడు తెలుసా? సమవుజ్జి దాదాపుగా 295 చిల్లర సంథింగ్ వచ్చినాయి. కాంగ్రెస్ కూడా 235 చిల్లర. ఇప్పుడేంటి, వాడు స్వతహాగా నిర్ణయం తీసుకోవడానికి లేదు. ఏదైనా సరే గట్టి ప్రతిపక్షం ఉంది, ప్రతిపక్షం ఆమోదించింది, వాడు సొంతంగా నిర్ణయం తీసుకోవటానికి లేదు. వాడు అనుకున్నాడు, వాడు ఆలోచనలతో వాడు అనుకున్నాడు 400 పైన వస్తే నేను ఏదైనా చేయాలని. కానీ దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. ఈ సమయంలో దేవుడు ఇన్వాల్వ్ అవ్వకపోతే మన క్రైస్తవుల పరిస్థితి దౌర్భాగ్యం. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు? దేవుడు ఇన్వాల్వ్ అయ్యి ప్రజలకు బుద్ధి చెప్పాలన్నా, తన ఆలోచన ఏదైనా ప్రపంచానికి తెలియపరచాలన్నా, లేదా నాయకుల యొక్క మరి అఘాయిత్యాలు ఎక్కువైపోయి తన ప్రజలకి ఇబ్బంది కలిగేటట్లు ఉన్నా అప్పుడు ఖచ్చితంగా దేవుడు ఇన్వాల్వ్మెంట్ అయ్యి చేయవలసినటువంటిది ఏదైనా సరే ఖచ్చితంగా చేస్తాడు. అంతే తప్ప ఇప్పుడు ప్రతిదానికి దేవుడే ప్రత్యక్షంగా ఈ గవర్నమెంట్ని ఎన్నుకున్నాడు, చంద్రబాబును గెలిపించాడు, జగన్ ఓడించాడు, జగన్ దేవుని పక్షం కదా, చంద్రబాబు దేవుడి పక్షం కాదు కదా, ఇవన్నీ మూఢనమ్మకాలు మీరు వదిలేయండి. జగన్ దేవుడి పక్షం అయితే జగన్ ప్రభుత్వంలో మతోన్మాదుల మరి అఘాయిత్యాలు క్రైస్తవుల మీద జరగలేదా? మతోన్మాదుల దాడులు జరగలేదా? అంతకుముందు చంద్రబాబు గారి హయాంలో జరగలేదా? ఇప్పుడు చంద్రబాబు గారి హయాంలో జరగవా? మరి జగన్ గారు ఏం మాట్లాడటాక లేదండి, వాళ్ళు మాట్లాడలేరు.
కాబట్టి అది ఖచ్చితంగా ఈలోక సంబంధమైన గవర్నమెంటు, ఈలోక సంబంధమైన రాజరిక వ్యవస్థ, ఈలోక సంబంధమైన రాజ్యరికం. ఒకడినొకడు తొక్కుకుంటాడు, ఒకడి మీద ఒకడు రాజకీయ వ్యూహం ఎంచుకుంటాడు. వాడిని ఎలా గెలవాలి, ఎలా దెబ్బ కొట్టాలి, ఎలా మోసం చేయాలి, ఇవి ఆలోచిస్తాడు. అసలు వీటికి దేవునికి ఏమాత్రం కూడా సంబంధం లేదు. ఇంకా నువ్వు ఓటేస్తే 5 సంవత్సరాలు, మనందరం కలిసి ఓటేస్తే 5 సంవత్సరాలు ఎవడో ఒకడు అనామకుడు గద్దెనెక్కి రాజుగా చలామణి లక్షల కోట్లు వాడు దోసుకుంటున్నాడు. కానీ దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఒకసారి దేవుడు ఏం చెప్పాడు చూడండి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను పరశురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. అది మనందరం రాజులు అంట. ఎప్పుడో తెలుసా? దేవునికి ఓటేస్తే, నీ హృదయంలో నువ్వు దేవునికి ఓటేస్తే, ప్రతిరోజు నువ్వు ఓటేస్తే, ప్రతిరోజు నేను వేస్తే, మరి మనందరం కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని విశ్వసించి ఏమండి ఆయనను గురించి ప్రపంచంలో మనమందరం ప్రకటించటానికి మనల్ని ఒక రాజులుగా ఎంచుకున్నాడు. మనం ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నాం. కాబట్టి రాజరిక వ్యవస్థ, నిజమైన రాజరిక వ్యవస్థ, నిజమైనటువంటి అంతము కాని రాజరిక వ్యవస్థ మనదే. క్రైస్తవ రాజ్యరికం, క్రైస్తవ సామ్రాజ్యం, క్రీస్తు సామ్రాజ్యం, క్రీస్తు రాజ్యం. ఈ రాజ్యము కింద ఏ రాజ్యమైనా కూలద్రోయబడవలసిందే, కానీ ఈ రాజ్యాన్ని కూలద్రోయగలిగిన వాడు ఎవడూ కూడా లేడు. కాబట్టి మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, అసలు ఈ లోకంలో ఏ పార్టీ గెలిచిందా, ఏ పార్టీ ఓడింది అనేది మనకు సంబంధం లేదు. ఒకవేళ ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది, ఆయన ఆలోచనలకు భంగం కలుగుతుంది అనుకున్నప్పుడు మనం ఏం చేయలేం. కానీ ఖచ్చితంగా దేవుడే వచ్చి ఖచ్చితంగా జడ్జిమెంట్ ఇస్తాడు. ఇంకో మాట చెప్తాను. మొన్న ఎలక్షన్ల ముందు చాలామంది బోధకులు మరి మంచి వాళ్ళకు చూసేయండి, మీ ఓటు, మీ విలువైన ఓటు మంచివారికి వేయండి అన్నారు. నా అభిప్రాయం ఏంటంటే, మంచివాళ్ళకి వేయమని వాళ్ళు చెప్పారు, తప్పులేదు. కానీ మీరు మంచివాడిని ఎవడికి వేసి ఏ మంచివాడిని గెలిపించినా వాడు గద్దెక్కంగానే చెడ్డవాడైపోతాడు. వాడి దగ్గర ఎంత మంచి వాసన వచ్చినా గద్దెనెక్కంగానే, అధికారమైన గద్దెనెక్కంగానే వాడు దుర్వాసన కొట్టిపోతాడు. ఎందుకో తెలుసా? రాజకీయం అంటేనే అబద్ధం, అసత్యం అండి. రాజకీయం అంటే ప్రమాణం చేస్తారు. నేను భారత రాజ్యాంగం ద్వారా నియమించబడినటువంటి శాసనములను అనుసరించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేను పరిపాలిస్తానని ప్రమాణం చేస్తాడు. అధికారం చేతికి రాగానే చూడండి ఒక్కసారి వాడిని నిజంగా న్యాయం చేస్తాడు. వాడు ఆ ప్రమాణాన్ని నిలుపుకుంటాడా? లేదండి, అదంతా ఉత్తమ మాయ. కాబట్టి ఇవన్నీ కూడా గారడీ సీమోన్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. కాబట్టి ఏ రాజకీయ నాయకుడిని మనం పరిగణలోకి తీసుకోవద్దు. మన రాజు ఒక్కడే, ఆయనే దేవుడు. మనకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు వారు. మన రాజు క్రీస్తు ఈ లోకానికి ఒక రాజ్యాన్ని తీసుకొచ్చాడు, మళ్ళా వస్తాడు, ఈ రాజ్యాన్ని తీసుకెళ్ళి ఆయనకు అప్పగిస్తాడు. అదే మన రాజ్యం. కాబట్టి ఆ రాజ్యంలో మనం చేరటం కోసం మనమందరం ఒక్కొక్క రాజుగా, ఒక్కొక్క మందిరంగా కట్టబడాలని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను, సెలవు తీసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు.